మళ్ళీ స్వేచ్ఛ చెప్తున్న కథ. నాన్న కండిషన్ పెట్టాడో లేదా నేను ఇదే చేయగలను అని కరాఖండిగా చెప్పేశారో, నా పరిస్థితి ఇదేనమ్మా అని అర్థమయ్యేలా చెప్పారో నాకు తెలియక, నిజంగా వాళ్ళకి ఓకే అయ్యి పెళ్ళికి ఓకే అంటే నా పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఒక్కసారిగా బుర్రలో మెదిలేసరికి వెన్నలో నుంచి భయం వచ్చేసింది. ఇలా ఆలోచనలో ఉండగానే అమ్మ పక్క నుండి పెళ్ళంటే మొదట అంతా కొత్తగానే ఉంటుంది, తర్వాత అన్నీ మెల్లగా సర్దుకుంటాయి అని దగ్గరికి తీసుకున్నట్టు చెప్పింది. ఆ తరువాత అమ్మ పైనారేసిన బట్టలు తీసుకురమ్మంటూ నాకు చెప్తే ఆ బట్టలు తీయడానికి మెట్లెక్కుతుంటే మెల్లగా ఎర్రని సూర్యకిరణాలు నన్ను ముంచేస్తున్నాయి. దండెం తాడిపై బట్టలు తీస్తుంటే అప్పుడప్పుడే సూర్యుడి ఎండ వేడెక్కుతుంది. సూర్యుడు తన ఎర్రని ప్రకాశవంతమైన కిరణాల వెనుక తనని తాను దాచుకుంటున్నట్లు ఉంది. ఒక్కొక్క బట్ట దండెంపై నుంచి తీస్తుంటే ఆలోచన వచ్చింది, ఈ స్కాలర్షిప్ త్వరగా వస్తే బావుండు, కనీసం శాంక్షన్ అయ్యింది అన్న వార్త అయినా చాలు, మనమే ఎందుకు కనుక్కోకూడదు అని ఆలోచన రాగానే వర్షం పడుతుంటే ఆరేసిన బట్టలు తీసినంత వేగంగా బట్టలు తీసి కిందికి దిగి వచ్చి స్కాలర్షిప్ పై అప్లై చేసిన ఆఫీసర్కి ఫోన్ చేసి అవి అయ్యిందా లేదా అని చెప్పడానికి ఇంకొక నెల 2 నెలలు టైం పట్టచ్చు అని వాళ్ళు చెప్పారు. 2 నెలలా అన్న ఒక్క పదమే బుర్రలో మెదులుతుంది. ఇక్కడేమో ఒకసారి పెళ్లి ప్రస్తావన వస్తే కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్న సామెత నిజం చేద్దామన్నట్టే అందరూ పనిచేస్తారు. వారం తర్వాత ఒకరోజు పొద్దున్నే నిద్రలేచేసరికి నాన్న ఫోన్లో మాట్లాడుతున్నాడు. అబ్బాయికి ఆ అమ్మాయి ఫోటో బయోడేటా పంపమన్నట్లు కబురు వచ్చింది. నాన్న అలాగే అంటూ ఫోన్ మాట్లాడడం ముగించి నా దగ్గరకు వచ్చాడు. సగం నిద్రమొహం, చెదిరిన జుట్టు, కాళ్ళు కప్పేసిన దుప్పటి, గదిలోకి సన్నని దుమ్ముతో కలిసి వస్తున్న సూర్యకిరణాలు ఈ వాతావరణంలో ఉన్న నా దగ్గరకు వచ్చి, నీవేమన్నా 2 మంచి ఫోటోలుంటే నాకు పంపు అన్నాడు. అంతా అర్థం కానట్లు, ఎందుకు నాన్నా అంటే, ఫొటోస్ అడిగాడంటమ్మా, పంపిద్దాం నచ్చితే, లేకపోతే లేదు అన్న మాట చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్న నాకు అమ్మ వచ్చి, ఏం కాదులే, పెళ్ళైతే అన్నీ అవే సర్దుకుంటాయి అని ధైర్యం చెప్పింది. అదృష్టవశాత్తు ఆ సంబంధం ఓకే అవ్వలేదు. కారణం ఏంటంటే పెళ్లి కొడుకుకి నువ్వు నచ్చలేదు అని చెప్పారు. ఎందుకని అడిగితే హైట్ సరిపోలేదంట, అబ్బాయి హైట్కి నువ్వు సెట్ అవ్వవు అని అన్నారు. కానీ అసలైన కారణం మాకు వెనకాల ఎటువంటి ఆస్తులు లేకపోవడం, వాళ్ళు అడిగిన కట్నమేమో ఇవ్వలేని పరిస్థితి ఉండడమే అని తెలిసింది. నేను కాస్తంత ఊపిరి తీసుకున్న, సంబంధం క్యాన్సిల్ అయ్యి హమ్మయ్యా అని సంబరపడిపోయా. ఇంకా అప్పుడే పెళ్ళి అవ్వదు అన్న ఆలోచన ఒక పక్క ఉన్న, కేవలం డబ్బుతో ఒక అమ్మాయి జీవితం వెలకడుతున్నారు అన్న ఆలోచన ఉన్న ఆనందాన్ని చెరిపేసింది. డబ్బు ఉంటేనే మనిషికి విలువనా? డబ్బు సంతోషం ఇవ్వదు, ప్రేమ ఇవ్వదు, విలువలు చెప్పదు కదా. ఇవన్నీ మనలను మనలా ప్రేమించే వాళ్ళు ఉంటేనే వస్తాయి. కానీ ఈ సమాజంలో బ్రతకాలంటే డబ్బు కావాలి. కాదనను, సరిపడా ఉంటే సరిపోతుంది కదా. ఎందుకింత అత్యాశ పడుతున్నారు ఈ జనాలు? ఎందుకు స్తోమత లెక్క కడుతున్నారు ఈ మనుషులు అన్న ఆలోచన ఇంకో పక్క వెంటనే రానే వచ్చింది. రోజు మొక్క తినకపోయినా ఇష్టమైన వాళ్లతో కలిసి పచ్చడన్నం తిన్నా సంతోషంగానే ఉంటుంది. అడుక్కునేవాడు దొరికినా మనలను మనలా ప్రేమించే వాళ్ళు దొరికితే ఆ జీవితంలో ఉండే ఆనందమే వేరు. ఇప్పుడు రూపాయి చూస్తే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడు మనిషిని చూస్తే రేపటి రోజున ఆ మనిషితోనే కలిసి రూపాయి సంపాదించుకోగలం అని గట్టిగా నమ్ముతాం. అయినా ఇదంతా మనం అనుకోవడమే, కానీ దేవుడు ఎప్పుడో రాసి పెట్టేస్తాడంట ఎవరి జత వాళ్ళకి. మరి ఆ జత కలుపుకోవడానికి పడే తంటాలే కారణాలు ఇవన్నీ అంట. నిజమే కదా. సంబంధాలు మొదలుపెట్టినప్పుడు కొంతమంది చాలా ఎత్తులో ఆలోచిస్తారు. చివరికి అమ్మాయి నచ్చితే కట్నం లేకుండా అయినా పెళ్లి చేసుకుంటారు. అబ్బాయి నచ్చితే వెనక ఆస్తి లేకపోయినా అబ్బాయి మంచోడు అయితే చాలు అన్నట్లు పెళ్లిళ్ళు చేస్తారు. ఇదేనేమో తమ వారిని కలిసే దారిలో ఎదురయ్యే పాఠాలు. ఇలా ఆలోచిస్తూ ఉండగానే హైదరాబాద్ నుండి అత్తమ్మ కాల్ చేసి మాట్లాడడం, ఈసారి ఫోటో పెట్టేటప్పుడు ఒక జత హైట్ చెప్పులు వేసుకొని ఫోటో తీసి పెట్టమంటూ వారించింది. ఆ మాటకి నవ్వు వచ్చింది, కానీ పెద్దవాళ్ళు చెప్పింది వినాని అన్నట్లు 1 ఇంచ్ హైట్ చెప్పులు తీసుకొని ఒక ఫోటో తీసుకొని అత్తమ్మకి పంపించేసి, అదే అయినప్పుడు అవుతుంది
అయినా మన ముఖం నచ్చాలంటే అంత సులువు కాదులే, అప్పుడే ఏది వర్కౌట్ అవ్వదు అని రిలాక్స్ అయ్యా. స్కాలర్షిప్ అప్డేట్ వచ్చే గ్యాప్లో ఖాళీగా ఉండడం ఎందుకని దగ్గరలో ఒక కాలేజ్లో జాబ్ మేళా అవుతుంటే వెళ్ళా. ఒక టెక్ కంపెనీకి ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. అనుకోని విధంగా నేను ఆ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడం, నెక్స్ట్ టెక్నికల్ రౌండ్ అండ్ హెచ్ఆర్ రౌండ్ అన్నీ సక్సెస్ఫుల్గా అవ్వడం, జాబ్లో జాయిన్ అవ్వడం, ఇవన్నీ ఒక 3 వారాల గ్యాప్లోనే ఎందుకో తెలీదు. జాబ్ రాగానే నా కోసం అనుకున్న ఎంబీఏని వదిలేసి ఇంట్లో హెల్ప్ అవుతాను అన్న ఆలోచన రావడం వల్ల జాబ్ కంటిన్యూ చేశా. మనం ఒకటనుకుంటే దేవుడు ఇంకొకటి చేస్తాడు అని అన్నమాట ఇప్పుడు నిజమే అనుకున్నా. కానీ నా జీవితంలో జరిగిన సంగతులు, సందర్భాలు వల్లనే నమ్మక తప్పలేదు. ఇదే కదా జీవితం. అదృష్టవశాత్తు నాకు ఇంట్లో నుంచి ఉద్యోగం చేసే అవకాశం రావడం వల్ల అది కాస్త హెల్ప్ అయింది. ఇంకా నా ఎంబీఏ స్కాలర్షిప్ అటకెక్కేసింది. జాబ్లో సెలెక్ట్ అయ్యా. నాన్నకి ఒక చేదోడయ్యా. చూస్తూ ఉండగానే సంవత్సరం గడిచింది. ఈ సంవత్సరంలో ఇంట్లో కొన్ని పరిస్థితులు చక్కబడ్డా మధ్యలో నాన్నకి చిన్న సర్జరీ అవ్వడం, సేవ్ చేసుకున్న అమౌంట్ అంతా అటే అయిపోవడం జరిగాయి. కానీ ఏం పర్వాలేదు, నేను జాబ్ చేస్తున్నా, భయపడాల్సిన పని లేదు అన్న ధైర్యం నాకు నేనే ఇచ్చుకున్నా. ఇంకో పక్క ఊరిలో 1-2 సంబంధాలు వచ్చినా ఈసారి నాన్ననే మా అమ్మాయి ఇంకో సంవత్సరం పాటు ఉద్యోగం చేస్తా అంటుంది, అప్పుడే చేసే ఆలోచన లేదు అని నన్ను వెనకేసుకురావడం. దీనివల్ల ఇంట్లో అమ్మకి, నాన్నకి అప్పుడప్పుడు జరిగే చిన్నపాటి యుద్ధాలు సరదాగా సాగగా ఇవే మా చిన్న చిన్న ఆనందాలు. కానీ ఇది అనుకునేంత కష్టం అవ్వలేదు. ఒక శనివారం రోజున పెళ్ళిళ్ళ పేరయ్య అని పిలవబడే ఒక పెద్దాయన వచ్చాడు. ఆయన చుట్టూ నాన్న, అమ్మ, అత్తమ్మ, కిషోర్ మామ భార్య, నానమ్మ, ఇంటి పక్కన పెద్దామె అంతా కూర్చుని కుశల వ్యవహారాలు మాట్లాడడం అయ్యాక నన్ను పిలిచి చూసి నన్ను అన్ని ప్రశ్నలు వేశారు ఆ పెద్దాయన. ఏం జాబ్ చేస్తున్నావు? శాలరీ ఎంత? భవిష్యత్తులో ప్రమోషన్ లాంటివి ఏమన్నా ఉంటాయా నువ్వు చేసే జాబ్లో అని అడిగారు. ఇలా ఆ పెద్దాయన ముందుకి నన్ను తీసుకెళ్లే ముందు భయపడకు, మంచిగా మాట్లాడు, ఏదడిగినా ఓపికగా సమాధానం చెప్పు అని జాగ్రత్తలు చెప్పి తీసుకెళ్లారు. అందుకే జాబ్ని పెళ్లి చేసుకుంటున్నారా లేదా జాబ్ చేస్తున్నందుకు పెళ్లి చేసుకుంటున్నారా అని అడగాలన్న ఆలోచన వచ్చినా చాలా కష్టంగా దిగమింగుకున్నా. ఆ పెద్దాయన పెళ్ళికొడుకు ఫోటో, బయోడేటా చూపించి అబ్బాయి హైదరాబాద్లో పనిచేస్తాడు, మంచి కుటుంబమే, అబ్బాయి మంచోడు, ఎటువంటి చెడు అలవాట్లు లేవు, పిల్లాడికి చెల్లి ఉంది, చదువుకుంటుంది, పాపిరెడ్డిపల్లి వాళ్ళ ఊరిలో ఒక 8 సెంట్లు స్థలం ఉంది, అందులోనే ఇల్లు, మంచి కుటుంబమే అంటూ చెప్పుకొచ్చాడు. తన ఫోటో, బయోడేటా చూస్తున్న నేను ఆలోచనలో పడ్డా. తన ఫోటో చూస్తే నాకంటే కాస్తంత హైట్, ఇంకా కొంచెం బొద్దుగా ఉన్నట్లు అనిపించింది. ఆ క్షణంలో ఇప్పుడు ఈ మగాడిని నేను భరించాలా అన్న ఒక ఆలోచన ఓ పక్క. ఫోటో చూస్తే తల్లి తండ్రి పేర్లు, జాబ్, శాలరీ, హైట్, క్యాస్ట్, ఊరు పేరు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ నేను చూడలేదు. కానీ మళ్ళీ వెనక్కి వెళ్ళి చూస్తే అబ్బాయి పైనుంచి హెయిర్ స్టైల్ ఓకే, ఫేస్ హ్యాండ్సమ్గా ఉంది, డ్రెస్సింగ్ స్టైల్ గుడ్, ఫుట్వేర్ నైస్, ఫోటో స్టైల్ గ్రేట్, ఇలా పైనుంచి కింద వరకు గమనించా. ఓకే ఉన్నాడు, యాక్చువల్గా ఓకే కాదు, నచ్చేశాడు. కానీ ఆ మాట అందరితో బయట పెట్టలేని నేను ఇవన్నీ గమనించా. నేను ఫోటో మాత్రమే చూడడం గమనించిన ఆ పెద్దాయన బయోడేటా కూడా చూడమ్మా, అన్నీ తెలుసుకోవాలి కదా ముందే అని చెప్తుంటే పేరెంట్స్ నేమ్స్ తెలుసుకుంటే చాలు, జాబ్ చేస్తున్నాడు అది చాలు, శాలరీ 20,000 ఉంది, కనీసం 30,000 ఉంటే చాలు అనుకున్నా నేను. కానీ 20,000 అయినా పర్వాలేదు, హైట్ నాకంటే ఒక 3 ఇంచులు ఎక్కువ, అది చాలు, మా జంట చూడడానికి బాగుంటుంది, క్యాస్ట్ అనవసరమైనది, ఊరు పేరు అంటారా, ఎక్కడికైనా తను వెనక నేను వెళ్లాల్సిందే అంటూ అనుకుంటుండగానే ఆ పెద్దాయన పెళ్ళయ్యాక అమ్మాయి కూడా అబ్బాయి వెంట హైదరాబాద్ వెళ్లాల్సిందే, అబ్బాయి ఉద్యోగం అక్కడే కదా అన్నారు. పోన్లే, ఇద్దరూ అక్కడ ప్రశాంతంగా ఉంటే చాలు అని నాన్న అన్నారు. వీళ్ళ ఆలోచన ఏంటంటే అబ్బాయి అమ్మాయి మంచిగా ఉంటే చాలు అని. అందుకే 20,000 అయినా నాన్న సంబంధం ఓకే అన్నారు. అబ్బాయి మంచివాడు, అబ్బాయి కష్టపడి కుటుంబాన్ని పోషించుకుంటే అదే కావాల్సింది అంటూ చెప్పుకొచ్చారు. అసలైతే అబ్బాయి మంచిగా ఉన్నాడు, అందరికీ నచ్చాడు, అందుకే ఈ మాటలన్నీ అని నాకు అర్థమైంది. నన్నులా అర్థం చేసుకుంటే చాలు, ఇద్దరం సంతోషంగా ఉండొచ్చు అని నేను ఆశిస్తూ ఈ విధంగా ఫస్ట్ రౌండ్ పెళ్లి చూపులు పూర్తయ్యాయి. ఆ పెద్దాయన మరి నేను వెళ్ళాక అమ్మాయితో మాట్లాడి ఏ విషయం అని చెప్పండి అని చెప్తుంటే, కిషోర్ మామయ్య, మా పిల్లలు ఇష్టాలు ఏం ఉండవు, పెద్దలు మాటకి వాళ్ళు ఎదురు చెప్పరు అని సమాధానం ఇస్తూ, మీరు పెళ్లి కొడుకు వాళ్ళ కుటుంబంతో మాట్లాడి ఏ విషయం అయ్యింది మాకు తెలియచేయండి అని చెప్పి సాగనంపారు. మొత్తానికి పెళ్లి కొడుకు వాళ్ళు స్వేచ్ఛకి ఓకే చెప్తారా?